హలో గాయ్స్. సో ఈరోజు మా ప్రొఫెసర్ మమ్మల్ని రైట్ స్టాక్ బిల్డింగ్ తీసుకెళ్తుండు. రైట్ స్టాక్ బిల్డింగ్ అంటే ఏం లేదు, జర్మన్ పార్లమెంట్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. ఒక 1 అవర్ అట్లా నార్మల్గా క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అటెండెన్స్ తీసుకొని ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నాం యూనివర్సిటీ నుంచి. సో అదే మ్యాటర్. నాతో పాటు మీరుగా చూసేసాను జర్మన్ పార్లమెంట్ ఎట్లుంటుందో. సో దిస్ ఇస్ సూర్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అక్కడికి వెళ్ళాలంటే ఫ్రీ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ కానీ రిజిస్టర్ చేసుకోవాలి వెళ్ళాలంటే. ఏంటది? సో వీళ్ళంతా మా క్లాస్మేట్స్. హాయ్ చెప్పు రవి. సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయినాం. అక్కడ కనిపిస్తుంది చూడండి. ఈమె కూడా యూట్యూబరే. సో ఆమెను కూడా ఫాలో అంటే చేయండి. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సో మనమైతే వచ్చేసినాం. ఇదే పార్లమెంట్. మా అపాయింట్మెంట్ 10:30కి ఉంది. టైం 10:10 అవుతుంది. ఇంకో 20 minutes లోపలికి వెళ్ళాలి. అలా సార్ మమ్మల్ని పిలుస్తున్నాం. మేము అందరం ఫోటోలు ఇక్కడ కూర్చున్నాం. సో పాస్పోర్ట్ చెక్ చేసినారు. పాస్పోర్ట్ చెక్ చేసి లోపల పంపిణీకే వెయిట్ చేస్తున్నాం. చెక్ చేస్తున్నాం అందరి పాస్పోర్ట్స్. చెకింగ్ అయిపోయింది. లోపలికి వెళ్తున్నాం ఇక. సో మేబీ లోపల క్లిప్స్ అనేది తీయనియరు. మ్యాక్సిమం ట్రై చేస్తా. తీసే ఏరియాలో తీసి చూపిస్తా. అప్పుడు వాడిన ఐటమ్స్ ఇవి. మేము పార్లమెంట్ రూఫ్ టాప్ పైన ఉన్నాం. క్రేజీ అని చూపిస్తామండి. వాళ్ళు ఇంకా రాలే. పేపర్ ఇచ్చింది. పేపర్లో చూడవచ్చు అనమాట ఎక్కడెక్కడ ఏమున్నాయో. అక్కడ టీవీ టవర్ కనిపిస్తుంది కదండి. సో ఈరోజు అది క్లోజ్ ఉందంట, క్లీనింగ్ చేస్తున్నారు. అది ఎక్కి చూస్తే బెర్లిన్ వ్యూ బాగా అనిపిస్తుంది. బట్ ఈరోజు యాక్సెస్ లేదు లోపలికి వెళ్ళడానికి.
దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడ్రా అంతేలే. with our ideas. But yeah, that's the idea, to see where these decisions are made and how the decisions are made, but unfortunately I cannot go in. Feel free to take as much as time. Okay? Good. Thank you so much. Let's take the picture then. Let's do it. इस साइड आ जाओ, इस साइड आ जाओ। ఏమిటి సిగ్గుపడుతున్నారా? సరే, ఇప్పుడు మనం ఈ రైస్ ట్యాగ్ బిల్డింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. 1871లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. 84 నుంచి 1894 వరకు కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీటీ చేస్తారా? World War II అప్పుడు ఈ బిల్డింగ్ అనేది చాలా డ్యామేజ్ అయిందంట. తెలుసుగా, ఇక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు కదా. సో ఆ టైంలో బాగా డ్యామేజ్ అయితే మళ్ళీ రెనోవేషన్ చేసి మిగతా అంతా మళ్ళీ ఇనాగ్రేషన్ చేసిండు. సింపుల్గా చెప్పేసిన హిస్టరీ మీకు అర్థమైనా అనుకుంటున్నా. నాకు అంత మాత్రం అర్థమైంది. చోకనా బోందా నిజంగానే జరిగింది. మ్యాక్సిమం బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం బిజీ ఉన్నా, దానివల్ల రావట్లేదు. ఫ్రీ చేసుకొని మరి చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియోకి తింటే మరి నెక్స్ట్ వేళ కలుస్తా. బాయ్ గైస్.